హాయ్ అండి. ఈరోజు వీడియోలో చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా, బూందీ చాలా సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇంత ఈజీనా అంటారు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. 3/4 కేజీ శనగపిండికి ఒక పావు కేజీ వరకు, పావు కేజీ తక్కువ ఒక 200 గ్రామ్స్ వరకు బియ్యపిండి తీసుకోండి. అదే కేజీ శనగపిండి అయితే ఒక పావు కేజీ బియ్యపిండి వేసుకోండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి 3 వంతులు శనగపిండి ఉంటే 1 వంతు బియ్యపిండి ఉండాలి. తర్వాత ఒక స్పూన్ వరకు సోడా ఉప్పు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మొత్తం పిండి అనేది కన్సిస్టెన్సీ జోరుగా ఉండాలి. ఎక్కడ ఉండనేది ఉండకూడదు. కొంచెం కొంచెంగా పోసుకోండి వాటర్. ఒకేసారి వాటర్ పోసేస్తే పిండి ఉండలు వచ్చేస్తుంది. మనకి ఎలా ఉండాలంటే పిండి మనం ఇట్లా చేత్తో ఇట్లా వదులుతుంటే జారుగా ఉండాలన్నమాట. దోశలకి మనం దోశపిండి ఎలా పలుచగా చేసుకుంటామో దాని మీద ఇంకొంచెం పలుచగా ఉండాలి. చూడండి చూపిస్తున్నట్లు ఇలా జారుగా ఉండాలన్నమాట. తర్వాత నూనె బాగా హీట్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోండి. ఒక చిల్లులు గెంటి కానీ చిల్లులు గిన్నె కానీ తీసుకొని ఇట్లా కొంచెం పిండి వేసి గరిటతో కానీ చేత్తో కానీ ఒత్తుకుంటూ బూందీని దూసుకోవడమేనండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకు చూడండి ఆ బెజ్జాల్లోంచి మొత్తం పడివి షేప్ కూడా చక్కగా వస్తుంది. మనం పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా కలుపుకుంటే షేప్ అనేది ఇలా రౌండ్గా వస్తుంది అనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలా 1 బై 1 మనం ఇలా మొత్తం అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి. బాగా కొంచెం కలరు మరి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనకి చూడండి ఇలా ఉన్నప్పుడు తీసేసేయండి. తీసేసి ఇలా నెక్స్ట్ కూడా కొంచెం కొంచెం పిండి అలా వేసుకుంటూ బూందీ అనేది ప్రిపేర్ చేసుకోవడమేనండి. మీకు హీట్ అనిపిస్తే సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకున్న తర్వాత మాత్రమే మొత్తం దూసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టాలి. చూడండి మనకి షేపు ఎంత కరెక్ట్గా వచ్చిందో. అలా 1 బై 1 వేసేసిన తర్వాత చివర్లో కొంచెం పల్లీలు వేయించుకోండి. మీరు తినే క్వాంటిటీని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదంటే కొంచెం వేసుకోండి. నేనైతే ఒక 100 గ్రాముల వరకు పల్లీలు తీసుకున్నాను. బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. దీనిలోకి వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా కొంచెం దంచుకోవాలి. వెల్లుల్లిపాయ జీలకర్ర మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత కరివేపాకు ఇవి మొత్తం 1 బై 1 యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడా ఒక స్పూన్ వరకు ఉప్పు, తినేవాళ్ళు కొంచెం కారం 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు పల్లీలు ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుంటూ మొత్తం కలిసే వరకు బూందీకంతా పట్టించేసేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మనకి సేమ్ మనం షాప్లో కొన్నట్లే ఉంటుంది. టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. మీకు కనుక నచ్చితే ఈ సంక్రాంతికి పిల్లలకి చేసి పెట్టండి. స్నాక్స్లా కూడా మనం ఇంట్లో తినడానికి కూడా చాలా యూజ్ అవుతుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. చాలా బాగా వచ్చాయండి. కరకరలాడుతూ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్. సాల్ట్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఉప్పు కారం అనేది. అంతేనండి. థ్యాంక్ యూ.